వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. ఇల్లందు మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2400 పొందాలని, దళారుల చేతిలో చిక్కి తక్కువ రేటుకు పంటను అమ్ముకొని నష్టపోవద్దని తెలిపారు. కొమరారం పొలారం ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వర్షాల కారణంగా ఇల్లందులో ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటికే వర్షాల వలన నష్టపోయిన రైతులు దళారుల చేతిలో చిక్కకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేలా పంటలను విక్రయించుకోవాలన్నారు. ప్రభుత్వం రైతులకు మేలు జరగాలని, రైతు సంక్షేమం కోసం పాటుపడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇల్లందు వాతావరణం మన విస్తీర్ణంలో ఉంది. వీటికి సరిపడా ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో అంటే రైతులు కొన్ని నాణ్యత ప్రమాణాలు అనేది మనకి బ్యానర్లు కానీ తర్వాత కావచ్చు, లేదంటే ఇతరితర కారణాల వల్ల కావచ్చు, ధాన్యం ఏదైనా రంగు మారినా లేదంటే ఏదైనా ఇమ్మెచ్యూరిటీ ఉన్నా కూడా వ్యవసాయ పంటల గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో ఇలా కాదు, మనకు వాతావరణం అనుకూలించట్లేదు. అధిక వర్షాలు పడితే అతివృష్టి అవుతుంది, లేదంటే అనావృష్టి అయిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అక్కడక్కడ. ఎందుకంటే ఇటువంటి సలహాలు పొందడానికి మన వ్యవసాయ శాఖలో ప్రోగ్రామ్ ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ లో ప్రతి మంగళవారము 9:30 నుంచి 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ లో రైతులు పాటించాల్సినటువంటి మెళుకువలు, యాజమాన్య పద్ధతులు, ఇప్పుడు ఈ ధాన్యం ఎక్కడ కొనుగోలు, ఏ రకంగా కొనుగోలు చేస్తారు, వారికి కావాల్సినటువంటి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం చెప్పి చెప్పే సంగతి అందరూ తెలుసు. రైతులకు ముందుగానే ఏదైతే కౌంటర్లు ప్రతి ప్రాంతాల్లో దూర ప్రాంతం ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది కలగకుండా మరి కొమరారం పోరారం ఏరియాలో కూడా మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి అక్కడ ఎలాంటి షెడ్లు కానీ ఎలాంటి లేని కారణంగా మరి ఈ ప్రాంతాలు ఇక్కడే ఓపెన్ చేయాలని చెప్పి మరి మనమే నిర్ణయించుకోవటం కొంత ఇబ్బంది మాత్రం ఉంది రైతులకు. దూరం నుంచి వచ్చేటువంటి వారందరినీ కూడా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కానీ వివిధ ఇబ్బందులు కలిగే పరిస్థితుల్లో మరి అక్కడ కూడా పెట్టాలంటే వర్షాలు తగ్గాలి. దాంతోపాటు నాణ్యత కూడా పాటించాలి. ఇద్దరు చెప్పారు రెడ్డి గారు. రైతు కూడా బాగా ఆలోచన చేసి మనకు ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర అంటే 2400 రూపాయల ధర కావాలంటే కొంచెం అటు ఉన్నటువంటి ధాన్యాన్ని మొక్కల్ని ఎండబెట్టి తద్వారా మన అమ్ముకునే పరిస్థితి మద్దతు ధర వస్తుంది. లేని పక్షులు ఏం జరుగుతుంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళారీ వచ్చి కొనుక్కొని మరి
ప్రభుత్వం దృష్టికి తీసుకుని ప్రభుత్వానికి అమ్మే పరిస్థితి అంటే రైతు కంటే ఎక్కువ లాభం వాడికి అది కూడా ఆలోచన రైతు సోదరులు. మన ఆడవుడిగా ఏదో చేసి అక్కడ ఉన్నటువంటి మరి దళాలకు అమ్ముకోవడం వల్ల వాడు 1500కు 1400కు 1000 రూపాయలకు వెళ్తున్నాడు. పరిచయం వల్ల ఇవ్వాల్సి వస్తుంది. మనకు కూడా అప్పులు కావచ్చు, లేకపోతే అనుకున్న ఇబ్బందులు కావచ్చు, వాటి ద్వారా ఇష్టం కాబట్టి దానివల్ల నష్టం జరుగుతుంది. మనకు 7,000 రూపాయలు నష్టం జరుగుతుంది. అదే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కమ్ముకుంటే లాభం వస్తుంది. ఇవన్నీ కూడా రైతు సోదరులు ఆలోచన చేయాలి. అదే కాకుండా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోరారు పోలారు ప్రాంతాల్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వారి రేట్ డిసైడ్ చేయాలి, ప్రభుత్వ రేట్ డిసైడ్ చేసి కాదు, వారి ద్వారా డిసైడ్ చేసి రైతులు గుర్తుపెట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గుత్తేదారులు ఉంటారో, ఎవరైతే మరి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారో రైతులు గుర్తుపెట్టి వారి డిసైడ్ చేయాలి. 1500కా 1900కా అంటే ఎవరు వారు? ప్రభుత్వమా? ఆ పద్ధతులు ఈరోజు ఇక్కడ జరుగుతుందన్నమాట. దాన్ని కూడా మధ్యన పోలీసు వారు కూడా గమనించాలి. రైతులకు ఇబ్బంది జరిగే పరిస్థితి. ఎవరైతే ఈ మధ్య పేపర్లో వాట్సాప్ గ్రూపులో వచ్చింది, అక్కడ ఉన్న జనాలు పోగేసుకొని ఒక అతనే రేట్ డిసైడ్ చేయాలి. అక్కడ దానివల్ల ఎవరు చేస్తారు? ప్రభుత్వం రైతులకు ఉపయోగపడాలి, రైతులకు భద్రత చేయాలి, రైతులు నష్టపోతుంది ప్రభుత్వం. అక్కడ ఉన్న ప్రైవేట్ వ్యక్తులు బ్రోకర్లు వారి ద్వారా అక్కడ రైతులు నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు కూడా జాగ్రత్త తీసుకోవాలి. పిఎస్ఐ చైర్మన్ కానీ, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ కానీ, అదే ఆసుపత్రి చైర్మన్ గారు పరిశీలించి పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసి ఎవరైతే ఆ ప్రైవేట్ వ్యక్తి అక్కడ ధర డిసైడ్ చేస్తారో వాళ్ళు పిలిపించి మొదలెత్తే వారి కూడా తీసుకురావాల్సింది, కేసు పెట్టాలి. ఇవన్నీ రైతులు నష్టం జరిగే పరిస్థితి. మరి ప్రభుత్వం భద్రత చేయాలి. వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు కూర్చొని ఫైనల్ చేసుకోవాలి. రేట్ ఎంత పెడితే బాగుంటుంది. చూసారా చూసారా రెవెన్యూ ఏం చేస్తున్నారు? ఎవరొకరు ముందు పడాలి కదా. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు చూస్తే ఏమైతే రైతు నష్టపోతుంది. కంప్లైంట్ ఏంటి? కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరని రైతాంగం అంతా కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. కొంతమంది దళారులు వచ్చి ఇప్పుడు చెప్పిన ఇబ్బంది పెట్టి పరిస్థితి వచ్చినా కూడా అమ్మటం వల్ల రైతు నష్టం జరుగుతుంది. ఇప్పటికే వర్షాల ద్వారా చాలా నష్టం రైతాంగం ప్రభుత్వం వల్ల. ఇది ప్రభుత్వం చేసింది కాదు. ఈ నష్టాన్ని తీర్చుకోవాలంటే 100 గిడ్డలు పడే దగ్గర 50 గిడ్డలు పడే పరిస్థితి వచ్చింది. పూర్తికోవడం మనం మద్దతు ధరపోయి అనుకునే పరిస్థితి రైతులు ఆలోచన చేయాలి. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతులకు మేలు జరగాలి అని గొప్ప ఆలోచనలు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం వర్షాల వల్ల రైతాంగం మొత్తం కూడా కొద్ది గొప్ప నష్టపోవడం, బాగా నష్టపోయారు. కొద్ది గొప్పే కాదు, కొన్ని ప్రాంతాల్లో ఊళ్ళ గుళ్ళు కొట్టుకోవడం, పొలాలు కొట్టుకుపోవడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఏదైతే సహాయ సహకారాలు అందించాలి. మన ప్రాంతం పర్వాలేదు, ముంపు లేదు. రైతాంగానికి కొద్ది గొప్ప వరి పడిపోవడం జరిగింది. మొక్క అది కూడా పరిస్థితి ఉంది. కొద్ది గొప్ప చేర్చి కొన్ని ప్రాంతాలు రాలే. అలాంటి రైతాంగాన్ని కూడా ప్రభుత్వం కాపాడే పరిస్థితిలో ఉంది. తప్పకుండా ప్రతి రైతు కూడా మద్దతు ధర కమ్మే విధంగా ప్రయత్నం చేయాలి, అమ్ముకోవాలని చెప్పి రైతులందరూ వేడుకుంటూ నమస్కారం, ధన్యవాదాలు.